హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఓకే, అన్న మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అన్న. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మా. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఓకేనన్నా. ఇంతవరకు చెప్పుకున్న రిడక్షన్ ఫార్ములాస్లో నెక్స్ట్ థర్డ్ వన్ ఇప్పుడు చెప్పుకునేది. థర్డ్ వన్ ఇంటిగ్రల్ సీకిన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ దీని ప్రూఫ్ రాసుకుంటాం. ది ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకిన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ మనం సైన్కి కానీ కాస్ కానీ ఓన్లీ పవర్లో 1 అని యాడ్ చేసుకుంటాను, అంటే 1 యాడ్ చేసి లెస్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ మాత్రం స్క్వేర్ చేస్తాం. ఇక్కడ ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకిన్ పవర్ n-2x సీకిన్ స్క్వేర్ ఎక్స్. అంటే ఇక్కడ +2 ఉంది, అంటే బేస్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ఎక్స్పోనెంట్స్ సమ్ అవుతాయి. సో ఇక్కడ -2 ఈ +2 యాడ్ చేసామంటే 2 క్యాన్సిల్ అవుతుంది, సీకిన్ పవర్ nx. ఇప్పుడు మనకి ఐలెట్ అని తెలుసుకున్నాను, ఇప్పటికి చాలాసార్లు చెప్పున్నాను. ఐలెట్ ఈ వర్డ్ బేస్ చేసుకుంటే ఇన్వర్స్ ఫంక్షన్, ఫస్ట్ అంటేనే ఇన్వర్స్ ఫంక్షన్, ఇది f(x). నెక్స్ట్ సీకిన్ స్క్వేర్ ఎక్స్ అనేది ట్రిగ్నామెట్రీ అంటే ఏంటమ్మా ఇక్కడ సెకండ్ ఫంక్షన్, అంటే g(x). ఇంటిగ్రల్ ఫార్ములా ఇంటిగ్రల్ f(x) g(x) dx ఈక్వల్ టు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు చాలాసార్లు చెప్పున్నాను, ఈ ఫార్ములా అందరూ నేర్చుకోవాలమ్మా. f(x) ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ f(x) ఇంటిగ్రల్ g(x) dx హోల్ ఈ మొత్తానికి dx. ఈ ఫార్ములాలో మనం ఇక్కడ అప్లై చేస్తాము. ఐఎన్ ఇంటిగ్రల్, ఇక్కడ నన్ను f(x) అంటే ఇక్కడ సీకిన్ పవర్ n-2x రాసుకుంటాం. సీకిన్ పవర్ n-2x ఇంటిగ్రల్ g(x) అంటే సీకిన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ సీకిన్ పవర్ n-2x ఇంటిగ్రల్ g(x) అంటే సీకిన్ స్క్వేర్ ఎక్స్ dx హోల్ dx. నెక్స్ట్ సీకిన్ పవర్ n-2x ఇంటిగ్రల్ సీకిన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటన్నా tan x మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ సీకిన్ పవర్ n-2 n అనుకుంటే ఇప్పుడు d/dx ఆఫ్ x పవర్ అంటే n(x)(n-1) కదమ్మా. అంటే సీకిన్ x అని x అనుకుంటే, అంటే ఇప్పుడు n(x)(n-1) అంటే ఇక్కడ n అంటే ఇక్కడ n-2, అంటే d/dx ఆఫ్ x పవర్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. n-2 ఇంటూ x అంటే ఇక్కడ సీకిన్ x పవర్ n-2 అంటే n -1 దగ్గర d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n-1. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. n అంటే n-2, సీకిన్ పవర్ n ఇక్కడ n-2 అది n-1. నెక్స్ట్ అగైన్ ఇక్కడ మనకు ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ సీకిన్ ఎక్స్ అనేది అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. d/dx ఆఫ్ సీకిన్ ఎక్స్ అంటే సీకిన్ ఎక్స్ ఇంటూ tan x. నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకిన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటన్నా కింద రాస్తున్నాను, tan x హోల్ dx. ఇప్పుడు ఐఎన్ ఈక్వల్ టు సీకిన్ పవర్ n-2x tan x మైనస్ ఈ n-2 ఫ్రంట్ తీసుకునేస్తాం, n-2 ఇంటిగ్రల్ సీకిన్ పవర్ n-3 -2 -1 n-3x ఇక్కడ సీకిన్ ఎక్స్ ఇంటూ tan ఏమవుతుందన్నా tan స్క్వేర్ ఎక్స్ dx. నెక్స్ట్ సీకిన్ పవర్
n-2x tan x మైనస్ n-2 ఇక్కడ మనకు tan స్క్వేర్ ఎక్స్ ఉంది నాన్న. ఈ tan స్క్వేర్ ఎక్స్ని ఫంక్షన్ అంతా కూడా మనకి ఏంటి సీకెండ్లో కదా ఉండేది. ఈ సీకెండ్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ సీకెండ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇది టాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ n-3x ఈ ఇక్కడ మనకి ఇక్కడ సీకెండ్ పవర్ ఉంది అంటే 1 అని ఉంది. 1 యాడ్ చేసినామంటే మనకి ఎంత అవుతుంది, ఇక్కడ సీకెండ్ పవర్ n-2 అవుతుంది. రాసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి ఫార్ములా, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 కదా నాన్న. ఆ ఫార్ములా బేస్ చేసుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాసుకుంటాం. నెక్స్ట్ dx. ఇప్పుడు సీకెండ్ పవర్ n-2x tan x మైనస్ n-2 ఇంటిగ్రల్ ఇక్కడ 3లో 1 లీవ్ అయిందంటే n-2x. ఓకేనా, దీన్ని రెండింటికి అప్లై చేస్తున్నా. ఈ n-2ని అలానే బ్రాకెట్ పెట్టుకొని ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ n-2x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ మళ్ళీ అగైన్ అప్లై చేస్తుంది ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ n-2x dx. ఇప్పుడు ఈక్వల్ టు సీకెండ్ పవర్ n-2x tan x మైనస్ n-2 ఇక్కడ ఇంటిగ్రల్ మొత్తానికి బ్రాకెట్ ఇంటిగ్రల్ ఇక్కడ పవర్లో 2 ఉంది అంటే బేస్ ఆర్ ఈక్వల్ ఎక్స్పోనెంట్ సమ్ అవుతాయి కదా. అంటే ఏమవుతుంది ఇక్కడ సీకెండ్ పవర్ n-2 ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, మైనస్ సీకెండ్ పవర్ n-2x అంటే మనం ఐఎన్ అంటే ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ nx అనుకున్నాం. అంటే అదే ఇక్కడ మనకు సీకెండ్ పవర్ n-2 అంటే ఏం రాయొచ్చు, in-2 నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ in ఈక్వల్ టు సీకెండ్ పవర్ n-2x tan x మైనస్ ఈ n-2ని మల్టిప్లై చేస్తాం. అలానే ఉంచుకుందాం. ఫస్ట్ దీన్ని క్లియర్ చేస్తాం. ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ nx dx అంటే ఏం రాసుకోవచ్చుమా, ఇక్కడ ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ nx అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. in కదమ్మా వచ్చేది, in మైనస్ in-2. ఇప్పుడు సీకెండ్ పవర్ n-2x tan x మైనస్ n-2 ఇంటూ in మైనస్ మైనస్ ప్లస్ n-2 ఇంటూ in-2 అంటే మనకి ఇక్కడ in ఆల్రెడీ ఉంది. inని మనం కామన్ తీసామంటే ఇవి LHS సైడ్ తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది. in కామన్ తీస్తే 1 ప్లస్ n-2 నెక్స్ట్ ఈక్వల్ టు సీకెండ్ పవర్ n-2x tan x నెక్స్ట్ ఇక్కడ ప్లస్ n-2 ఇంటూ in-2 ఇక్కడ -2లోంచి 1 లీవ్ అయిందంటే n-1 in-1 ఈక్వల్ టు సీకెండ్ పవర్ n-2x tan x ప్లస్ n-2 ఇంటూ in-2 నెక్స్ట్ ఈ n-1ని మనం డివైడ్ చేసామంటే in ఈక్వల్ టు సీకెండ్ పవర్ n-2x tan x డివైడెడ్ బై n-1 ప్లస్ n-2 దీన్ని కూడా డివిజన్ అవుతుంది n-2 బై n-1 in-2. ఇది మనకు సీకెండ్ థియరం రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ సీకెండ్ పవర్ nx dxకి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మనకి ఇచ్చారు కదా సీకెండ్ పవర్
5 deduce that the value ఇంటిగ్రల్ సీకింగ్ పవర్ 5x dxని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే నాన్న, బాయ్ నాన్న అందరికీ.